శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కొండనాగినిపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ పథకం విబి గ్రామీణ వికాస్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, కూలీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కదిరి నియోజకవర్గంలోని కొండనాగినిపాలెం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, కూలీలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రజా ప్రతినిధులు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విస్తరించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, గ్రామీణ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం పథకం అమలు విధానం, లబ్ధిదారులకు అందే అవకాశాలపై అధికారులు అవగాహన కల్పించారు. గ్రామీణ యువత, మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గతంలో ఎక్కువగా ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ అధికారులు మాత్రమే నిర్ణయించుకునేటువంటి విధానాలు ఉండేవి. కొన్ని సందర్భాల్లో అసలు ప్రోగ్రాం జరిగినట్లు కూడా ఉండదు, ప్రోగ్రాం జరగకపోయినా కూడా ప్రోగ్రాం జరిగినట్లుగా రికార్డులు చేసేసుకొని మొత్తం అంతా వాళ్లే తీసేసుకునే వాళ్ళు. అందుకే దేశ అభివృద్ధి అప్పుడు జరగలేదు. ఈ రోజు వికసిత్ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటంటే గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో ఆ గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా ఎక్కువ నిధులు మన యొక్క ప్రాంతానికి నేరుగా ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం అనేది భారతదేశంలో కంటే రాయలసీమ ప్రాంతంలో, అందులో ప్రత్యేకించి కర్నూలు, అనంతపూర్, కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి జిల్లాల్లో, నక్సలైట్ అఫెక్టెడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినది వాస్తవం. అది అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉంటాను. ఈ మాట ఊరికే చెప్పడంలో నేను ఏదైతే ఆహార భద్రతా చట్టం, ఏదైతే ఉపాధి హామీ పథకం, ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు నక్సలైట్లకి చేసే పని లేక, తినే తిండి దొరక్క, ఏదైతే ఆదాయ వనరు లేనటువంటి పరిస్థితుల్లో వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు నక్సలైట్లో ప్రేరేపితమై వాళ్ళలో చేరేవాళ్ళు. ఇక కొద్దిమంది నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు, చేయడానికి పని లేనటువంటి వాళ్ళు, తినడానికి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిస్టులు అన్నం పెడతామంటే వాళ్ళ జీపులు ఎక్కేవాళ్ళు, బాంబులు గురయ్యేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఈ రెండు కూడా అంతరించిపోయినాయి. వాస్తవమా కాదా? ఎప్పుడైతే 5 కేజీలు బియ్యం ప్రతి మనిషికి ఆహార భద్రతా చట్టం కింద అమలైందో, ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అనేది అమలయ్యేసి ప్రతి మనిషికి 100 రోజులు పని దినాలు కల్పించినారో, ఈ రెండు కూడా భారతదేశ రాజకీయాల్లోనే కాదు, అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది పేద కుటుంబాల్లో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి మరింత మెరుగులు దిద్దుతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతో 100 రోజుల పని దినాల్ని 125 రోజుల పని దినాలు చేస్తూ, కాకపోతే గతంలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులే ఉండేది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులకు 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు జోడించి విబిజీ రామ్జీ పథకాన్ని రూపకల్పన చేసిందనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే మనం కూడా ఇందాక కూలీలు చెప్పినాం, ఉపాధి హామీ కూలీలు, మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే, పని చేసిండే పనికి మనం డబ్బులు తీసుకుంటే అదొక తృప్తి. మేము కలిసి పని చేయకుండా బిల్లులు పెట్టుకొని మా ఎంపీడీఓ బాలేరు, మా ఫీల్డ్ అసిస్టెంట్ బాలేడని తిట్టుకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే అంతిమంగా. అందుకే చెప్పిన మొదట్లో ఆహార భద్రతా చట్టం కానీ, ఉపాధి హామీ పథకం కానీ తెచ్చినటువంటి మార్పులు మన జీవితంలో మీరు గుర్తెరగల. అవి సక్రమంగా అమలైనప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తెరిగి వాటికి మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో పథకాల రూపకల్పన జరుగుతాయి. మనం తప్పులు చేసే మొదలు పెడితే ఈ పథకాలను ఆపేస్తారు. రేపు పొద్దున్న నష్టపోయేది మనమే. మళ్ళీ ఆ పేదరికం కానీ,
ఆ ఆహారం లేనటువంటి పరిస్థితులు కానీ మన జీవితాల్లో రాకూడదని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన కింద కొత్త గైడెన్స్ వచ్చాయి. గతంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా 10% మాత్రమే మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళు. దానికి కేంద్ర ప్రభుత్వం 90% మ్యాచింగ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60%తో రాబో రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనికి డబ్బులు వెచ్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పని దినాలు కూడా 100 రోజుల నుండి 125 రోజులకి పెంచడం జరిగింది. అయితే ఇది తూతూ మంత్రంగా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి, ఎంపీడీఓ గారు అయితేనేమి, ఈఓలు అయితేనేమి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా సోదరుడు ప్రసాద్ గారు చెప్పినట్లు పాంపాన్స్ అయితేనేమి, ట్రెంచెస్ అయితేనేమి, చెరువు కట్టల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు వేరు అయితేనేమి, అదేవిధంగా మనం గతంలో కూడా మనం చేసాం. నీటి కుంటలు అనేటువంటి కూడా కొట్టుకుంటే ఏవైతే వర్షాకాలంలో ఆ నీటి కుంటలు నీళ్లు అనేవి నిలవగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందంటే కూడదు, ఎలాగైనా రాయలసీమని రక్షించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో హంద్రీ నీవాక్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి ఆలోచనతో తద్వారా హంద్రీనీవా ఆ రోజు ఆయన ప్రారంభిస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మాల్యాల నుండి అప్ టు కుప్పం, అదేవిధంగా మడక్సిర ప్రాంతాల వరకు కూడా హంద్రీనీవా ద్వారా నీళ్లు అనేవి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా తొందరలో 3-4 సంవత్సరాలు మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటది, రతనాల సీమలా మారుతుంది. కారణం ఏమంటే భూగర్భ జలాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈసారి ఏదో ఎల్లునార ప్రభావాల వర్షాలు తక్కువ పడతాయని చెప్తున్నారు. కాబట్టి పత్రికలు చూస్తున్నారు, అంత తెలివైన వాళ్ళు టీవీలు చూస్తున్నారు. కానీ పంట పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే వర్షాలు ఈసారి తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా కరువు వచ్చినా తట్టుకునేటువంటి పంటలు పెట్టుకొని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక చక్కని ప్రోగ్రాం కాబట్టి దీనంతా రైతులు, అదేవిధంగా రైతు కూలీలు, అధికారులంతా కలిసిమెలిసి పనులు చేసి మీ ప్రాంతానికి మంచి జరిగే విధంగా మీరంతా కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తూ